వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఎందుకు ఎంసెట్ కౌన్సిలింగ్ ఆలస్యం అవుతుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో జాప్యం, ఫీజుల విషయంలో నేటికి రాని స్పష్టత, జూలై 2వ వారకు నిరీక్షణ తప్పదా, జోసా కౌన్సిలింగ్కు నెల రోజుల సమయం, ఇప్పటికీ పూర్తిగా అప్లికేషన్ ప్రక్రియ, తరగతుల నిర్వహణ ఆలస్యమయ్యే ఛాన్స్. చూడండి, ప్రతి సంవత్సరం బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసే ముందు అన్ని కాలేజీలను ఏఐసిటి అనేది చెక్ చేస్తుంది అనమాట. అన్నీ కరెక్ట్గా ఉంటే ఫీజులు పెంచుతుంది. ఈ చెక్కింగ్ ప్రక్రియ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, అందుకే మీకు కౌన్సిలింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఫీజులు వచ్చేసి 40 నుంచి 70% పెరిగే అవకాశం. జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టాపర్స్ అందరూ ఎంసెట్లో బుక్ చేసుకొని మళ్ళీ అక్కడ సీట్ రాగానే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ టాప్ కాలేజీలో సీట్లు అనేది మిగిలిపోతున్నాయి. అంటే మళ్ళీ వెనక ర్యాంక్ వాళ్ళకి రావడం ఇబ్బంది అవుతుంది కనుక ఫస్ట్ IIIT సీట్లు, NIT సీట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే జోసా కౌన్సిలింగ్ వచ్చేసి జూలై 2nd వీక్ వరకు అయిపోతుంది. అప్పుడు మనకు జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి ఈసారి కూడా సిఎస్సికే క్రేజ్ ఎక్కువగా ఉంది. JEE సెట్ ర్యాంకర్ల చూపు సిఎస్సి బ్రాంచ్ వైపే ఉంది. 2 ఏళ్ళుగా కంప్యూటర్ సైన్స్లో 85% సీట్లు కంప్లీట్ అయిపోతున్నాయి. మెకానికల్లో మాత్రం 50% సీట్లు ఫిల్ అవుతున్నాయి. సివిల్, ఎలక్ట్రానిక్ విభాగాల పరిస్థితి కూడా అంతే. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ తక్కువ మంది తీసుకుంటున్నారు. సిఎస్సి చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఇక సిఎస్సి రాని వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఈసీఏ తీసుకుంటున్నారు అన్నమాట. సో ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. చాలామందికి 20 లక్షల నుంచి 30 లక్షల వరకు LPA పొందుతున్నారు. అదే మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు ఆ స్థాయిలో వేతనాలు ఉండడం లేదు. అందుకోసమే చాలామంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ వైపు ఆకర్షితులు అవుతున్నట్లు తెలుస్తున్నది. తమ పిల్లలు సిఎస్సి చదివి విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని, స్థానికంగా అయినా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకే చాలామంది అయితే సిఎస్సికి అయితే సిఎస్సి బ్రాంచ్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇట్లా సిఎస్సి అందరు తీసుకుంటుంటే ఫ్యూచర్లో కోర్ సబ్జెక్టుల యొక్క నిపుణులు అనేది తగ్గిపోతుందని గవర్నమెంట్ చెప్తుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు ఇది చదువుకోండి. సో మనకు తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ జూలై 2nd వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.